అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనానికి అయితే మేము వెళ్ళాము. వెళ్ళిన చోట అయితే మేము వర్షం అయితే భారీగా పడుతుంది. వర్షంలో కూడా భక్తులు అయితే చాలామందే ఉన్నారు. శనివారం కావడం వల్ల భక్తులు అయితే ఎక్కువ మంది లేరు అని అంటున్నారు. కానీ మోస్తారు భక్తులు అయితే ఉన్నారు. 1 గంట నుండి 2 గంటలు సాధారణ దర్శనం అయితే టైం పడుతుంది. లేదు మామూలుగా టైం స్లాట్ లాగానే ఇక్కడ కూడా కొన్ని ప్రత్యేక దర్శనాలు ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి కోనసీమలో ప్రస్తుతము. అండ్ ఇది క్యూ కాంప్లెక్స్ అనమాట. ఇప్పుడు సర్వదర్శనానికి ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళు ఈ దారి గుండా వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుండి పైనకి చుట్టూ వెళ్తారనమాట, చుట్టేసుకొని. దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే అన్నప్రసాద కేంద్రానికి అయితే వెళ్ళాము. అక్కడ మాకు ఫస్ట్ దద్దోజనం పెట్టారు. తర్వాత ఆలు కర్రీ, పప్పు అయితే వేశారు. తర్వాత మాకు కొంచెం చట్నీ వేశారు. తర్వాత కొంచెం రసం వేశారు. ఆ తర్వాత మజ్జిగ వేశారు. మజ్జిగ అంతా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక రూమ్ విషయానికి వస్తే మాదైతే రూమ్ అయితే కాటేజ్ ఈ విధంగా ఉంది. నలుగురికి పడుకునే విధంగా 2 బెడ్లు అయితే ఉన్నాయి. అలాగే క్లీనింగ్ కూడా చాలా అంటే చాలా క్లీనింగ్గా ఉంది. ఆలయం వారు అయితే బాగానే పెట్టారు. అండ్ బాత్రూమ్ అయితే ఈ విధంగా ఉంది. సో చూడటానికి అయితే ఈ విధంగా ఉంది, కానీ కొంచెం బాగా అయితే సర్వీస్ అయితే కొంచెం రూమ్ పరంగా బాగుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా దర్శనం కూడా చాలా బాగా జరిగింది.